సూర్యాస్తమయ సమయంలో ఒక కేఫ్. స్వప కేఫ్లో కాఫీ తాగుతూ తన ల్యాప్టాప్లో పనిచేస్తుంది. రాజ్ అనుకోకుండా అక్కడికి వచ్చి ఆమెను చూస్తాడు. రాజ్, హాయ్ స్వప. చాలా కాలం అయ్యింది స్వప. హాయ్ రాజ్. నిజంగా చాలా కాలం అయ్యింది. ఇక్కడ ఎలా? రాజ్, ఆఫీస్కి దగ్గర్లోనే ఒక మీటింగ్ ఉంది కాబట్టి కాసేపు కాఫీ కోసం ఈ కేఫ్లోకి వచ్చాను. నువ్వే కనిపించా. నిజంగా యాదృచ్ఛికంగా కలిశాం స్వప. అవునా? ఇది నిజంగా యాదృచ్ఛికమే. ఆఫీస్ ఎలా ఉంది? రాజ్, ఓ అంతంత మాత్రమే. పెద్దగా మార్పు లేవు. నిజానికి నేను కొత్తగా ఏదైనా ఆలోచిస్తున్నాను స్వప. ఏమిటో చెప్తావా? రాజ్, బహుశా ఏదైనా క్రియేటివ్ రంగంలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. ఎప్పటినుండో ఆలోచిస్తున్నా కానీ ఇప్పుడు నిజంగా దీని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాను స్వప. ఇది చాలా మంచి ఆలోచనలా ఉంది రాజ్. నువ్వు క్రియేటివ్గా చాలా టాలెంటెడ్గానే ఉన్నావు. అదే సమయంలో కొన్ని రిస్క్లు కూడా ఉంటాయి రాజ్. అవును, అది నాకు కూడా తెలుసు. కానీ జీవితంలో కొన్ని రిస్క్లు తీసుకోకపోతే మనం ఎప్పటికీ ముందుకు వెళ్లలేము కదా. స్వప, సరిగ్గా చెప్పావు రాజ్. నా అభిప్రాయాన్ని అనుసరిస్తే నువ్వు దీనిని ఏకంగా ప్రయత్నించవచ్చు రాజ్. ధన్యవాదాలు స్వప. నీ మాటలు నాకు ప్రేరణ కలిగిస్తాయి. మళ్ళీ మాట్లాడుకుందాం స్వప. ఖచ్చితంగా రాజ్. ఎప్పుడైనా కేఫ్లో ఇలాగే కలుద్దాం రాజ్. అవును, అదే చేస్తాం.